అందరికి నమస్కారం అండి. నేను దివాకర్ యాదవ్ ఆమదాలవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి. మన సర్కిల్ పరిధిలోని ఆమదాలవలస, బూర్జ, సరబుజ్జిలి, పొందూరు, ఎల్లంపేట ఈ మండల ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి. దయచేసి స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ఆటోలోని 7గురిని 8గురిని ఎక్కిస్తున్నారు. దయచేసి ఆటో కెపాసిటీ ఎంత, 4 లేదా హైయెస్ట్ అయితే 5 వరకే ఉంటుంది. మీరు 8 మందిని 10 మందిని ఆటో గ్యారేజ్ వెనకాతలు కూడా కూర్చోబెడుతున్నారు. పిల్లలు కాళ్ళు ఆడిస్తూ వెళ్తున్నారు. చాలా డేంజర్. ముందుగానే దయచేసి ఒక 100, 200, ఒక 1000 రూపాయల కోసం మీరు ఇబ్బంది పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. వాళ్ళ టైమింగ్స్ కోసం అందరూ పక్కింటి వాళ్ళు ఏదో ఒకటే స్కూల్కి వెళ్ళిపోతామని చెప్పి అందరినీ ఒకే ఆటోలో ఎక్కించి పంపిస్తున్నారు. దాదాపు 10 దాని మీద ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కువ మందిని కానీ పెడితే మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పిల్లలు, ఆడపిల్లల్ని కొన్ని ఆటోలు పెడుతున్నారు. దయచేసి మీరు పెట్టినప్పుడే ఆలోచించండి, ఈ ఆటో డ్రైవర్ ఎవరు, ఈయన క్యారెక్టర్ ఏంటి, పాత కేసులు ఏమైనా ఉన్నాయా, లేదా యంగా. ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాలలో పెద్దవాళ్ళు ఆటో ఎక్కించేది అది వేరే విషయం. 20 సంవత్సరాలు 22 సంవత్సరాల ఆటో వాళ్ళకి కూడా యంగ్ పిల్లల్ని మనమే ఆటోలో పంపిస్తూ ఉంటే కొన్ని ఏదైనా జరిగే అవకాశం ఉంది. దయచేసి బాగా ఆలోచించి ఒక ఆటో డ్రైవర్ని మనం పిల్లల కోసం పెట్టినప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరు, ఆయన మీద ఎప్పుడైనా బ్యాడ్ ఏమైనా ఉన్నాయా, రిమార్క్స్ ఉన్నాయా లేదా అది కూడా వెరిఫై చేయండి. స్కూల్ పిల్లలకి ముఖ్యంగా మనం చెప్తుంది ఆమదాలవలస సర్కిల్ పోలీస్ వారి విజ్ఞప్తి, పిల్లలు మాత్రం ఒకేసారి 8, 9 మంది 10 మంది దయచేసి అన్ని పిల్లల్ని ఎక్కించవద్దు. ఆటో ఫ్రంట్ డ్రైవింగ్ కూడా లెఫ్ట్ వైపు రైట్ వైపు ఎక్కిస్తున్నారు, బ్యాగులు పెడుతున్నారు. మన టర్నింగ్స్ అన్నీ చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ ఆటో ఏమవుతాయంటే ఒక్కసారిగా టట్టేలు అయిపోతాయి. దయచేసి ముందుగా అందరికీ కూడా ఆటో డ్రైవర్లకి అటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మితిమీరిన వేగం వద్దు, ఎక్కువ మంది వెయిట్తో పిల్లల్ని కూడా ఎక్కించొద్దు దయచేసి. ఇదే మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.